నమస్తే అండి. నమస్కారం అమ్మా. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది. హీరో వచ్చేదే మీ రాశికే. ఓపెన్ గా చెప్పాలంటే గురు ఇస్ అ పర్ఫెక్ట్ హీరో. అది మంచి హీరో, విలన్ కాదు. సో గ్యారంటీ వచ్చేదే మీ ఇంటికి. మీ ఇంటికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీ లైఫ్ అనేది ఫెంటాస్టిక్ గా చేంజ్ అవ్వడం, ఇల్లంతా సంతోషంగా ఉండడం. దాంట్లో యాక్చువల్లీ దర్ ఇస్ అ మూవీ కాల్డ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఐ థింక్ దట్ ఈస్ మహేష్ బాబు అండ్ వెంకటేష్ ఇద్దరు కలిసి. దానిలో చూసారంటే డబ్బు పరంగా అసలు ఏమీ వాళ్ళు పట్టించుకోనేనారు. 24/7 మంచి చేయాలి, గొప్పగా ఉండాలి. ఇది ఒక 2 మాటలే ఎంటైర్ సినిమా మొత్తం ఇదే పెట్టి కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు సో ఆటోమేటిక్లీ కర్కాటకంలో పుట్టిన అందరూ ఇప్పుడు ఆ ఫ్యామిలీ లాగానే ఇప్పుడు సింపుల్. ఇప్పుడు మొత్తం రిజల్ట్ ఆఫ్ ఏదైతే ఫలితం చెప్పాలో కర్కాటకంలో ఆ మూవీ చూసారంటే మీకు నేను ఏం చెప్పాలనుకున్నానో అర్థమైపోతుంది. అన్ని మంచి విషయాలు జరుగుతుంది. మీ ఇంట్లో మంచి విషయాలు, మీ ఇంట్లో శుభకార్యాలు, మీ ఇంట్లో ఫారిన్ వెళ్ళడం, మీరు ఫారిన్ వెళ్ళడం, హెల్త్ పరంగా కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఫర్ షూర్ ఎవరైనా సరే హెల్త్ చూసుకోవాలి. మెయిన్గా తల పగుది, తల సంబంధించిన ఇష్యూస్, లెఫ్ట్ ఐ సంబంధించిన ఇష్యూస్, ఇవన్నీ కాస్త చూసుకోవాలి. డైలీ తల స్నానం చేసే వాళ్ళే కాస్త చూసుకోవాలి. ఒకటి. సెకండ్ వన్ మీరు చూసారంటే ఫారిన్ వెళ్లే ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కర్కాటకంలో పుట్టిన వాళ్ళు ఫారిన్ వెళ్ళడం, అదేలాగా ఉద్యోగం ఉంటే మీ ఉద్యోగం వద్దని మీరు ఓన్ గా బిజినెస్ చేస్తారు. మీ వంశంలో ఒక బిజినెస్ ఉంది, మా నాన్నగారికి ఇలా ఏదో ఒక బ్రాండ్ ఆఫ్ ఉంది, అది డిస్ట్రిబ్యూషన్ ఉందంటే అది మీరు ఇప్పుడు తీసి చేసేకి ఒక ఛాన్సెస్ ఉంది. మీ నాన్నగారు చేస్తే మీ పిల్లలకి ఇస్తారు, వారసత్వం అని చెప్తాం కదా, అలాగా వీళ్ళు చేసేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. 80% ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు సిచ్యువేషన్ చూసారంటే 100% మీ లోన్స్ అంతా తీరిపోతుంది. అప్పులు జీరో. ఈ రోజు దాకా అప్పులు విపరీతంగా ఉంది సార్, ఈఎంఐ కడతా ఉన్నా అంటే ఈ రోజు అప్పులు క్లియర్. అలా డబ్బు వస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తుందంటే మీ మదర్ సైడ్ నుంచి ఇస్తారు, మీ ఫాదర్ సైడ్ నుంచి ఇస్తారు, గిఫ్ట్స్ వస్తాయి, అవార్డ్స్ రివార్డ్స్ గిఫ్ట్ మనకే తెలియదు. కొంతమంది నేను వస్తానని చెప్పినా కూడా తీసుకెళ్లరు. అసలు మీకు మర్యాదనే ఉండదు. లాస్ట్ 1 year నరకంలో ఉంటారు. ఓపెన్ గా చెప్పాలంటే ఆ నరకం నుంచి ఈ కర్కాటక రాశి వాళ్ళు కంప్లీట్ గా బయటికి వస్తారు. ఇప్పుడు మీకు వద్దన్నా సరే వాళ్ళు మర్యాద ఇస్తారు. మీ ఆలోచనలు వెరీ పాజిటివ్ గా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు అన్ని కరెక్ట్ గా ఉంటుంది కదా. ఇంకొకటి, కర్కాటకంలో పుట్టిన అందరికీ హెల్త్ మంచిగా చేంజ్ వస్తుంది. అదే మెయిన్ గా ఓవర్ వెయిట్ అవ్వడం అలాంటి విషయాలు లేకుండా కొంచెం స్ట్రీమ్ లైన్ అవుతారు. ఒకటి. రెండవది, మీ యొక్క లైఫ్ లో నాకు అమ్మాయే లేదు సార్, అసలు అబ్బాయే పుట్టలేదు సార్ అంటే ఇప్పుడు అబ్బాయి పుడతాడు. మీ లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతుంది. అంటే పంచమ స్థానానికి కాదు, అష్టమ స్థానంగా కాలపురుషానికి ఉండడం వల్ల ఇప్పుడు మీరు అనుకునే అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. మీ అనుకునే అమ్మాయికి మీకు రావడానికి ఛాన్స్ ఉంది. పాసిబ్లీ డాక్టర్, పాసిబ్లీ వాళ్ళు వచ్చి సైకాలజిస్ట్ అవ్వచ్చు, పాసిబ్లీ వాళ్ళు వచ్చి ఒక దీంట్లో గవర్నమెంట్ జాబ్స్ లో ఉండొచ్చు. ఇలాంటి కాంబినేషన్ ఉంది. అదేలా చూసారంటే చాలా మందికి పెళ్లిళ్ళు అవ్వడం అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఈ ఇయర్ గ్యారంటీగా పెళ్లి అయ్యే దాంట్లో కర్కాటక రాశి ఉంది. ఒకటి. సెకండ్ వన్, మీరే మీ యొక్క లైఫ్ ని, మీ జాబ్ ని చెడగొట్టుకుంటే దాన్ని ఏం చేయలేరు. గురువు అక్కడ ఉన్నప్పుడు ఆ తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అర్థం చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో యథార్థంగా మీ బాస్ ఉన్నారో లేదంటే ఈజీగా ఫ్రీగా ఉన్నారో అన్నట్టుగా మీరు వెళ్ళి అక్కడ కూర్చొని మీ బాస్ కి అడ్వైస్ చేశారంటే మీరు మీ సీట్ ఖాళీ చేయాల్సిందే. సో యూ షుడ్ నాట్ అడ్వైస్ టు యువర్ బాసెస్. ఎందుకంటే త్రికోణంలో శని ఉన్నాడు. పెద్దవాళ్ళ యొక్క అడ్వైస్ మనం తీసుకోవాలి. మీ ఇంట్లో మీరు అడ్వైస్ చేయొచ్చు, మీ పెద్దవాళ్ళకి ఏం కావాలో, మీ పిల్లలు ఎలా ఉండాలో అలాంటి విషయాలు, నీతి విషయాలన్నీ చెప్పొచ్చు. నాట్ విత్ ద ఫ్యామిలీ, ఐ మీన్ నాట్ విత్ ద ఆఫీస్, నాట్ విత్ ద బిజినెస్. జాబ్ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రిఫరబుల్ ఏంటి సార్, జాబ్ బిజినెస్? ఇప్పుడు ఏంటంటే వారసత్వంగా వచ్చే విషయాన్ని వీళ్ళు చేయడం స్టార్ట్ చేస్తారు. అదేలాగా బిజినెస్ విత్ రెస్పెక్ట్ టు టీచింగ్, ఉపదేశం సంబంధించిన విషయాలు. కొంతమంది బ్యాంక్ లో జాబ్ తీసుకుంటారు, టెల్లర్ గా, క్యాషియర్ గా, మేనేజర్ గా, అలాంటి ప్రాస్పెక్ట్. కొంతమంది స్కూల్ స్టార్ట్ చేస్తారు, ప్రీ స్కూల్ లాగా ఉండొచ్చు, క్రచ్ లాగా ఉండొచ్చు, అలా స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఎక్స్పోర్ట్ కంపెనీ స్టార్ట్ చేస్తారు, అడ్వైజరీ కంపెనీ, అసోసియేట్స్ అని చెప్పేది, అలాంటి పేర్లో స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, వాళ్ళకి సూపర్ టైం, వాళ్ళకి పెద్ద పెద్ద క్లయింట్స్ అంతా వస్తూ ఉంటారు. 85% కర్కాటకంలో పుట్టిన వాళ్ళు నెక్స్ట్ 1 year లో 2 టెంపుల్ కి కుంభాభిషేకం చేస్తారు.
అంత గొప్ప టైమింగ్ అనమాట ఇప్పుడు. ఎస్ ఎస్ సో ఇన్ఫాక్ట్ ఓవరాల్ గా మనం చూసినప్పుడు మీ లైఫ్, మీ హ్యాపీనెస్ వచ్చి కర్కాటకంలో ఉన్న వాళ్ళకి లైక్ ఇట్స్ అ బ్లాస్ట్, అంత బాగుంటుంది. ఫినాన్షియల్ గా మీరు చూసుకోవాలి. ఫినాన్షియల్ గా యూ షుడ్ స్టార్ట్ ఎర్నింగ్. అంటే ఎర్నింగ్ అని చెప్పేది ఏంటంటే సేవింగ్స్ ఇంక్రీజ్ చేయాలి బేసికల్ గా, అంతే, ఇంకేం లేదు. డబ్బులు రాదని చెప్పండి, గురువు బాగున్నప్పుడు ఆటోమేటిక్ డబ్బులు వస్తుంది, బట్ యూ హ్యావ్ టు ట్రై టు సేవ్ ఇట్. ఇప్పుడు ఏంటంటే అప్పులు అంతా క్లియర్, నేను ఇక జాలీగా ఉంటాను, నేను పని చేయను అని ఒక లాజిక్ లో రాకూడదు. నాట్ రిలాక్స్, అది మాత్రం చూసుకుంటే చాలు. ఎలా చూసినా వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత వీళ్ళందరికీ విపరీతమైన డబ్బు వస్తుంది. గురువు కేతు కంజంక్ట్ అవ్వడం కేళ యోగం అని చెప్తాం. అది కర్కాటంకి ధన కుటుంబ వాక్ స్థానంలో వస్తుంది. 100% వీళ్ళకి డబ్బు వద్దన్నా వస్తుంది. సో విచ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను. ఎస్. సో పర్సంటేజ్ రకంగా బైరవి చేస్తే కనుక వీళ్ళకి హ్యాపీనెస్ అండ్ ఆర్థికంగా ఎంత వరకు ఉంటుంది? హ్యాపీనెస్ పరంగా మనం చూసారంటే 100 out of 100 ఇవ్వచ్చు. మానసికంగా విపరీతమైన హ్యాపీనెస్, మంచి తెలివి, చెడు చేయాలనే ఉద్దేశమే రాదు. ఆ థింకింగే రాదు. ఆ గ్లాండే పని చేయదు, అలా కూడా చెప్పొచ్చు. ఓకే, మంచిది మాత్రమే. అదేలాగా థైరాయిడ్ లో ఉన్న వాళ్ళంతా కొంచెం హెల్త్ చూసుకోవాలి ఈ టైంలో, లేడీస్ ఉన్నారండి. అండ్ కమర్షియలీ మనం చూసాము, ఆర్థికంగా మనం చూసామంటే వీళ్ళ చేతి మీద నుంచి చాలా దాన ధర్మాలు చేస్తారు. సూపర్, పుణ్యం సంపాదించే టైమింగ్. అందుకని ఆర్థికంగా ఒక 80% చెప్పొచ్చు. సో ఇన్ జనరల్ కర్కాటకం వాళ్ళకి మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి, మీతో అన్ని బాగుంటుంది, బీ హ్యాపీ. సో పుణ్యం సంపాదించుకోవడం అంటే పాస్ట్ కర్మలని, ఈ జన్మ కర్మలని క్లియర్ చేసుకోవడమే. ఒకటి మాత్రం, ఒక విషయం మాత్రం నేను చెప్పాలి, అంటే చాలా మందికి ఇది తెలియకపోవచ్చు. పెద్ద పెద్ద హోమాలు చేస్తే మాత్రమే కొన్ని విషయాలు సెట్ అవుతుంది అని ఒక సెగ్మెంట్ ఉంది. అసలు నా దగ్గర డబ్బులే లేదు సార్, ఏం చేయాలి? కొన్ని గుడులకు వెళ్తే మీకు పాపాలు క్లియర్ అవుతాయి. ఇది నేను చెప్పలేదు, అగస్త్యర్ నాడిలో రాసింది. దిస్ ఇస్ రిటర్న్ స్క్రిప్చర్, రిటర్న్ ఇన్ ఓల్డ్ రిషి ముని వాక్యం అని చెప్తాం. దాంట్లో క్లియర్ గా ఏముందంటే, ఒక్కొక్క జాతకానికి ఒక 3 గుడి ఉంది, 3 దేవత ఆరాధన అని చెప్తాం. అది మీరు కంటిన్యూస్ గా చేస్తా ఉంటే మీ యొక్క పాస్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతా ఉంటది. పాపం చేసే పర్సంటేజ్, పాపం ఉన్నా అది డెఫిషియెంట్ గా కింద చిత్రగుప్తుడు క్లియర్ చేస్తా ఉంటాడు. దిస్ ఇస్ నాట్ అ స్టోరీ, దిస్ ఇస్ అ లైఫ్ టైమ్ ఎగ్జాంపుల్ వాట్ ఐ యాక్చువల్లీ సా. అదే నేను లైవ్ గా చూసి అది అర్థం చేసుకొని మీకు నేను చెప్తున్నాను. సింపుల్, ఒక క్యాన్సర్ ఉందని నేను కనిపెట్టాను, వాళ్ళ ఫ్యామిలీలో అసలు తెలీదు ఇలా ఉందని. ఆ మనిషి ఇప్పుడు చూసారంటే దే ఆర్ ఇన్ ఆస్ట్రేలియా, చాలా పెద్ద గుడిలో ఆయన పూజ చేసే ఒక ఫ్యామిలీ, ఆర్థికంగా ఓకే కైండ్ ఆఫ్ స్టఫ్. వాళ్ళ జాతకం పంపించారు, మీకు క్యాన్సర్ ఉందనుకుంటాను, మీరు చెక్ చేయండి అని చెప్తున్నాను. ఎ పర్సన్ డజంట్ నో వాట్ ఇస్ అ క్యాన్సర్. మీరు క్యాన్సర్ అంటే భయపడతారు అంతే. కరెక్టా? మీకు ఏంటంటే డిగ్రీ ఆఫ్ కంజంక్షన్ చాలా లాంగ్ గా ఉంది. నేను ధైర్యంగా అని చెప్తున్నాను, మీకు క్యాన్సర్ ఉందనుకుంటాను, మీరు టెస్ట్ చేయించుకోండి. వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేస్తున్నారు, ఒక 1 week లో సెకండ్ స్టేజ్ క్యాన్సర్ అని కనిపెట్టారు. సెకండ్ స్టేజ్ క్యాన్సర్. ఇప్పుడు షీ ఈజ్ అండర్ రికవరీ అయిపోతారు ఆ జాతక పరంగా. అలాగా కంజంక్షన్ లో ఉన్నది స్వామిమలై మురుగన్ గుడి అని ఉంది కుంభకోణంలో. స్వామిమలై మురుగన్ స్థలానికి వెళ్ళి మనం దర్శనం చేసుకుని వస్తే క్యాన్సర్ క్లియర్ అవుతుంది. క్యాన్సర్ కాన పరిహార స్థలం. ఇది నేను చెప్పలేదు, దేవ రిషి పితృ వాక్యంలో ఉంది అది. దిస్ ఇస్ వెరీ స్మాల్ వన్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది. ఇది వాళ్ళకి చెప్పాను, లేదండి మీరు స్వామి మలైలో ఎవరైనా పట్టుకోండి, ఇమీడియట్ గా అక్కడ వెళ్ళి ఈ రోజు కొన్ని రోజులు కనెక్ట్ అయ్యి ఆ రోజు అభిషేకం ఇలా చేయించండి, ఆ జాతక పరంగా ఎలా ఉందో ఇది ఇమీడియట్ గా చేయండి, మీరు చూస్తారు. ఆ రోజు ముందు రోజు ఒక హాస్పిటల్లో క్లీన్ చేసి చెక్ చేసేటప్పుడు 4 చోట్ల క్యాన్సర్ స్పాటింగ్ ఉంది అని చెప్పారు. వాళ్ళు ఇంకొక అభిప్రాయం కోసం ఇది చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకొక చోట వెళ్ళారు. అక్కడికి వెళ్తే లేదు సార్ ఒక చోటే ఉంది, ఇది క్లియర్. దాంట్లో దర్ ఇస్ స్పెసిఫిక్ స్కాన్ కాల్డ్ పెట్ స్కాన్, అక్కడ చూసారంట. ఎంఆర్ఐ చూసినప్పుడు సరిగ్గా తెలీదు, పెట్ స్కాన్ చూసినప్పుడు దే అండర్స్టూడ్ దట్స్ ఓన్లీ 1 point. అది చిన్నగానే ఉంది, దట్ ఈస్ ఇన్ సెకండ్ స్టేజ్. అప్పుడు దాని ఇప్పుడు 1 week బిఫోర్ కినో 1 week ఆఫ్టర్ గా బాడీలో ఏం చేంజ్ జరిగింది నాకు తెలీదు. దే విజిటెడ్ దేర్. వాళ్ళు చెప్పి ఇమీడియట్ గా టెంపుల్ ని విజిట్ చేసి, మీ ఇప్పుడు ఏంటంటే ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళు వచ్చి చూడడం లేదు, మీ బ్లడ్ రిలేషన్ ఎవరైనా వెళ్ళి చేస్తే మీకు పని చేస్తుంది. అంతే, కుజుడు ఉన్నాడు కదా ఒంట్లో, మీ ఒంట్లో రక్తం ఇస్ బేసిక్లీ బాడీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. మీ అమ్మగారు
మీ నాన్నగారు, మీ తమ్ముడు, మీ చెల్లి, మీ బ్లడ్ రిలేషన్ గా ఉండాలి. సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్లడ్ రిలేషన్ వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకొని వస్తే ఆటోమేటిక్ గా చేంజ్ వస్తుంది. ఇట్ విల్ వర్క్. కానీ ఎన్ని వీక్స్ అని ఉంది కొన్ని ప్రశ్నల్లో, ఒక 16 వీక్స్ సార్, 18 వీక్స్ అని మనం చెప్తాం. అలా చేసినప్పుడు ఇమ్మీడియట్ గా రిజల్ట్ వస్తుంది. ఫ్యామిలీలో ఎప్పుడు గొడవనే ఉంది. ఇది ఒక సెపరేట్ సబ్జెక్ట్. ఐ థింక్ యూ హావ్ టు టాక్ సెపరేట్లీ. కర్కాటకంలోకి బికాజ్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను అడిగేశాను. అండ్ వాళ్ళకి రెమెడీ చెప్పాలి సార్ మనం కర్కాటక రాశి వారికి. ఈ రెమెడీ అని మనం చూసామంటే మీరు ఈ పుణ్య నదిలో గ్యారంటీగా స్నానం చేయడం. ఎందుకంటే చంద్రస్థలంగా ఉన్నప్పుడు గ్యారంటీగా నది స్నానం చేయడం అనేది ముఖ్యం. పాసిబ్లీ యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ యువర్ జన్మ నక్షత్రము. లేదంటే సోమవారం రోజు పొద్దున మీరు దర్శనం చేసుకోండి. ఐ మీన్ నదిలో స్నానం చేసి పక్కన ఉన్న అమ్మవారు, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా నదిలో మీరు స్నానం చేశారంటే దుర్గమ్మ తల్లిని వెళ్ళి దర్శనం చేసుకొని రావడం విపరీతమైన చేంజ్ వస్తుంది. సో ఆటోమేటిక్ గా మీ లైఫ్ బాగుంటుంది. ఫస్ట్ టైం మాత్రం అక్కడ చేయండి. ఇది నార్మల్ గా ఏ ఒక పరిహారం అయినా మినిమం 9 వీక్స్, అప్పుడే ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్. ఒక 5-6 వీక్స్ లో మీరు చేంజ్ చూస్తారు. అప్పుడు మీరు కృష్ణా నదిలో ఫస్ట్ టైం వెళ్ళి స్నానం చేసి మీరు దుర్గా అమ్మని చూసారండి. తర్వాత మీ ఊర్లో ఉన్న దుర్గని మీరు చూడండి, ఇంట్లో స్నానం చేసి చూసారండి, అంతే. వై ఐఎమ్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు టెల్ ఇస్, గుడికి వెళ్ళడం వల్ల విపరీతమైన చేంజ్ ఉంటుంది అనేది ఇన్నెవిటబుల్. నేను చెప్పేది చాలా మంది నాస్తికులు ఉంటారు, నేను అసలు నమ్మనరా బాబు అంటారు. రియాలిటీ ఏంటంటే వాళ్ళ లైఫ్ మారాలి అంటే వాళ్ళ కోసమే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు కోరుకొని ఉంటాడు, అరే వీరు బాగుంటాడు, ఎలా అయినా వీరు మారాలి అని. ఆయన జాతకంలో ఏం బాగాలేదు. సో అందుకని ఇట్స్ గుడ్ దట్ యు డూ. రైట్. కర్కాటక రాశి అండి, తప్పకుండా ఈ రాశిలోనే గురువు ఎంటర్ అవుతున్నారు కాబట్టి చాలా చాలా స్పెక్యులేషన్ ఉన్నాయి ఈ రాశి మీద. సో ఏం చెప్తారు? తప్పకుండా అండి. కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. పునర్వసు 4వ పాదమే శ్రీరాముల వారిది. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం కూడా అన్నమాట. సో అందుకే కర్కాటక రాశి ఏంటంటే చంద్రుడు స్వస్థానంలో ఉంటాడు. సో చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, మాతృకారకుడు. సో వీళ్ళు చాలా మైండ్ చాలా కూల్గా ఉంటుంది, టెన్షన్ ఏం పడరు, అలాగే సాఫ్ట్గా ఉంటారు. అలాగే మెయిన్గా మదర్ అంటే ప్రాణం, మదర్ యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా 100% ఉంటుంది. మామూలుగా జాతకరీత్యా తల్లి అంటే ఇష్టమా, తండ్రి అంటే ఇష్టమా అని అడుగుతుంటారు. సో తల్లి అంటే ఇష్టం అని ఎలా, అందరికీ 90% తల్లి అంటే ఎలాగో ఇష్టం ఉంటుందండి. కానీ మన జాతకరీత్యా చూసినప్పుడు కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు అనే గ్రహమే మాతృకారకుడు కాబట్టి స్వస్థానంలో ఉంటాడు కాబట్టి. ఇదే చంద్రుడు ఉచ్చ స్థానంలో వృషభ రాశిలో ఉంటాడు. సో వాళ్ళిద్దరికి 100% తల్లి అంటే ఇష్టం ఉంటుంది. తల్లి అంటే ప్రాణం, తల్లి యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా ఉంటుంది. తల్లి మాట జవదాటరు, తల్లికి చెప్పకుండా ఏ పని చేయరు కూడా. ఇదైపోయింది. నెక్స్ట్ వచ్చేసి జాతకరీత్యా చూసినప్పుడు అప్పుడు ఏమంటారు అందరూ, అదేంటంటే 2 రాశులు అంటే మిగతా 10 రాశులు పోయా, వాళ్ళకి ఇష్టం లేదా అని అనొచ్చు. అప్పుడు జాతకరీత్యా చూసినప్పుడు లగ్నం నుంచి చతుర్థ స్థానంలో చంద్రుడు కనుకుంటే తెల్లి అంటే ప్రాణం అన్నమాట. అది ఏ రాశి అయినా పర్లేదు. అంటే కర్కాటక రాశి, వృషభ రాశి సంబంధం లేదు. మన రాశి నుంచి, మన లగ్నం నుంచి చతుర్థ స్థానం అనేది మాతృస్థానం కాబట్టి అక్కడ మాతృకారకుడైన చంద్రుడు ఉన్నాడంటే కనుక తెల్లి అంటే చాలా ఇష్టం ఉంటుంది అన్నమాట. సేమ్ ఇదే పాయింట్స్ అక్కడ వర్తిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్, అన్ని గ్రహాలకి, నవగ్రహాలు అన్నిటికీ కూడా శత్రువులు ఉంటారు. కానీ చంద్రుడు అనే గ్రహం ఒక్కరికి శత్రువులు అసలు లేరు. అదనమాట, అది ఇంకా అడ్వాంటేజ్. సో అందుకంటే వీళ్ళు సౌమ్యులుగా ఉంటారు, జనాలకి సహాయ సహకారాలు చేస్తుంటారు. ఎన్ని మాటలు అతను అన్న, ఎన్ని మాటలు తిట్టినా, ఎన్ని కామెంట్ చేసినా కూడా పోలే వాళ్ళ పాపాన్ని వాడిపోతారని వదిలేస్తారు. అలాంటిది ఇది. సో వీరికి వచ్చేసి మెయిన్ ఏంటంటే ప్రస్తుతం శని భాగ్యస్థానంలో ఉన్నాడు, పర్వాలేదు, నష్టమే లేదు. రాశిలో మటు గురు ఉచ్చస్థానంలో ఉన్నాడు. సింపుల్ అండి, గురువు అనేవాడు దైవబలం, దైవానుగ్రహ కారకుడు అండి. 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటేనే 90% బాగుంది బలం అని అనుకుంటాం. అతను ఏ రాశిలో ఉన్నా కూడా బలం అంతే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తారంటే ఈ 2, 5, 7, 9, 11 స్థానాల్లో లేని వాళ్ళు ఆ ఏడాదంతా బద్ధకంగా ఉంటారు. పనులన్నీ పోస్ట్పోన్ చేస్తారు, తర్వాత చూద్దాంలే అంటారు. ఆ పెద్దది ఏదో రాబోతోంది, ఇప్పుడు వద్దులే అంటారు. అలా మన మనసుని అది క్రియేట్ చేస్తుంది అన్నమాట, బద్ధకాన్ని క్రియేట్ చేస్తుంది. పర్లే మనకు అది ఉంది కదా, అక్కడ ఇప్పుడు నా జాబ్ బాగానే నడుస్తుందండి, కొత్త జాబ్కి ఎందుకు ట్రై చేయడం, ఎందుకు ఫారిన్ వెళ్ళిపోవడం, ఇలా అనిపిస్తాయి. ఆ ముందేడాది దాకా కూడా ఇవన్నీ అనిపిస్తాయి. సో ఈ అవ్వని టైం అంతా ఏముందో ఇలా గురుబలం లేనప్పుడు అలా అనిపిస్తుంది అన్నమాట. సో గురువు జ్ఞానానికి కూడా కారకుడు కాబట్టి. అయినా కూడా వీరికి ఏంటంటే మెయిన్గా ఈ దైవబలం లేనట్టేం లేదు. ఎందుకంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురుబలం ఉన్నట్టు. రాశిలోనే ఉంది కదా, మరి ఫస్ట్ హౌస్ కదా లేదు కదా అనుకోవచ్చు.
కానీ వీళ్ళకి కూడా ఉంది. ఎందుకంటే అండి గురువు అనే గ్రహమే ఉచ్చ స్థానంలో ఉన్నాడు కదా. మామూలు స్థానాల్లో ఉంటే పర్వాలేదు, ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ రాశి అయినా కూడా అది 80% అతనికి బలం ఉన్నట్టే. సో వీరికి దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. అది కాకుండా మెయిన్గా ఈ తీర్థయాత్రలు చేయడం, దైవ దర్శనం చేసుకోవడం, గురువుని దర్శించడం, సంఘంలో జరిగే పనులన్నింటిలో పాల్గొనడం, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం. అది కాకుండా మెయిన్గా ఈ గురువు ఉచ్చలో ఉండడం వల్ల అంటే విపరీతమైన దైవబలం ఉన్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులన్నీ నెరవేరుతాయండి. ఎప్పటి నుంచి వీళ్ళకి రావాల్సిన డబ్బులన్నీ వస్తాయండి. ఇన్నాళ్ళు అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్పులన్నీ కూడా తీరిపోతాయండి. ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆర్థికానికి ధనానికి కూడా కారకుడే గురువు. అలాంటి గురువే ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. ఎవరైనా చెప్పినా నమ్మక్కలే మీరు. ఎందుకంటే ఒక సింపుల్ పాయింట్, గురువే ధనకారకుడు, గురువే దైవబలం దైవానుగ్రహ కారకుడు. రాశిలో ఉంటే దైవబలం లేదు, గురుబలం లేదని అనుకోవచ్చు, కానీ ఉచ్చ స్థానంలో ఉన్నారు కదా. సో ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడండి, మీ సందులో ఉన్నాడు. సో మీ సందులో ఎప్పుడు కూడా కరెంట్ పోదు. ఎంసీహెచ్ వాళ్ళు నీట్గా ఉంటారు. ఈ పోలీసులు కూడా ప్రతి రాత్రి వచ్చి చెకింగ్ చేసి వెళ్తూ ఉంటారు. మరి గల్లీలో ఎక్కడున్నా పర్లే కదా. అలాగే మీ రాశిలోనే ఉచ్చలో ఉన్నా అంటే ఇవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. సో ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటున్నారు కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుందండి అంటే ప్రమాదాలు? ఒక్క మెయిన్ అంటే మనకి డిసెంబర్ 5 దాకా మటుకు అష్టమ స్థానంలో రాహు ఉంటాడండి. ఈ అష్టమ స్థానంలో రాహు వెళ్ళిపోతే కనుక మళ్ళీ 18 ఏళ్ల దాకా అష్టమంలో రాహు రారు. అంటే 9 ఏళ్ల తర్వాత అష్టమంలో కేతు రావచ్చు. కేతుతో అష్టమ స్థానంలో ఉంటే కనుక నష్టం లేదు. రాహు ఏంటంటే మెయిన్గా యాక్సిడెంట్స్ కారకుడు. అష్టమ స్థానం అనేది యాక్సిడెంట్స్ కారక ప్లేస్ అండి. సో కారక ప్లేసు, కారక స్థానం అయిన రాహు అక్కడ ఉన్నాడు, కారక గ్రహం అయిన. సో అందుకే మన వెహికల్ చాలా జాగ్రత్తగా నడపాలి. సో ర్యాష్గా నడపకూడదు మెయిన్గా. ఇంకోటి ఏంటంటే మన వెహికల్ ఎవరికైనా ఇచ్చినా కూడా మన పేరు అది ఉంటుంది కాబట్టి దానికి కూడా యాక్సిడెంట్ జరగచ్చు. సో వెహికల్ కూడా ఎవరికి ఇవ్వకండి. దూర ప్రయాణాలు చేస్తున్నారు, డ్రైవర్ని పెట్టుకోండి. లేదా మీరు నడపకండి, మీ వైఫో మీ అబ్బాయో లేదా మీ ఫ్రెండో ఎవరో వాళ్ళు నడపమనండి. హైవేలో వెళ్తున్నా కూడా మీరు నడపకండి. నడిపినా చాలా తక్కువ స్లోలో నడిపితే కనుక ప్రమాదాల నుంచి మనం బయటపడవచ్చు. అంటే మేజర్ అవుతుందని చెప్పట్లేదు, కానీ కారక గ్రహం ఉంది. ఇంకా 5 నెలలు మనం కష్టపడితే ఇంకొక 5 నెలలు కష్టపడ్డాం అనుకోండి, డిసెంబర్ 5కి అలాగే వెళ్ళిపోతున్నాడు. సో అప్పటి నుంచి చాలా బాగుంటుంది. రైట్. మరి ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎలా ఉందండి? వీరికి బాగానే ఉంటుందండి. అంటే వీరికి కొంచెం మిశ్రమంగా ఉన్నా కూడా అంటే మనకి మెయిన్ సేన ఏంటంటే ఉద్యోగకారకుడు, వృత్తికారకుడు, ప్రవృత్తికారకుడు. సో అతను భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. అలాగే వ్యాపారస్తులు కూడా ఏంటంటే రాశిలోనే గురువు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి మరీ అంత క్రెడిట్స్ ఇచ్చేయకండి, మరీ బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్ళకండి. ఉన్నది ఏముందో ప్రస్తుతం నడిపించండి ఈ ఒక్క ఏడాది. మళ్ళీ సేమ్ నెక్స్ట్ ఏడాది ఇలాగే గురువు ద్వితీయ స్థానంలో అతను ఇంకా చాలా మంచి పొజిషన్లో వస్తాడు. అప్పటి నుంచి మీకు ఇంకా బాగుంటుంది. సో మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీళ్ళందరికీ కూడా. రైట్. సో ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి కర్కాటక రాశి? ఈ ప్రస్తుతం ఏంటంటే గురువు బాగానే ఉన్నాడు, శని కూడా పర్వాలేదు, కానీ రాహు మట కష్టమంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలి. అలాగే అమ్మవారిని కూడా ఎక్కువగా పూజించాలి. ప్రతి శుక్రవారం మామూలుగా ప్రతిరోజు కూడా ఏదైనా అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం, ముఖ్యంగా దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే అమ్మవారి అష్టోత్తరం మరియు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం. అలాగే వీలైతేనగా ఏదో ఒక మంగళవారం రోజున అంటే మనకి డిసెంబర్ 5 దాకా ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉంది, అక్కడ హోమం మరియు అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి మన పేరు నక్షత్ర గోత్రంతో చేస్తానుక ఈ ప్రమాదాల ఎఫెక్ట్ నుంచి ముందు బయటపడిపోతాం. ఒకసారి డిసెంబర్ 5 అయిపోయింది అనుకోండి, మనకి ఆల్రెడీ ఇంకప్పుడు సప్తమ స్థానంలోకి వచ్చేస్తాడు రావు. అది పర్వాలేదు, ఇంత దారుణం అయితే ఉండదు. సో అది ఖచ్చితంగా చేయాలి. అలాగే అమ్మవారు అయితే కనుక ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక అమ్మవారికి అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. మరి గురువు మార్పు వల్ల కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందండి? ఇది చాలా ట్రిక్కీ అండి. చాలా రీసెర్చ్, చాలా అండర్స్టాండింగ్ కూడా చేసుకున్నాను నేను ఈ కర్కాటక రాశి గురించి. యూజువల్గా మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే అండి, గురువు జన్మ రాశిలో ఉంటే మంచిది కాదు అని చెప్తారు. ఇట్స్ రిటర్న్ అండి, ఇట్స్ వెరీ రిటర్న్. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారండి. అందులో ఏంటంటే గురువు వచ్చే స్థానంలో ఉన్నా లేదంటే శుభ గ్రహ దృష్టిలో ఉన్న ఆ యొక్క ఏమంటారు పెట్టే ప్రతికూల పరిస్థితులు పర్సెంటేజ్ తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఏమైందంటే వీళ్ళకి గురువు వాళ్ళ కర్కాటక రాశి సొంత రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నారు. అంటే జన్మరాశిలోకి వస్తున్నారు. జన్మరాశి గురువు మంచిది కాదు, కానీ ఉచ్చ స్థానంలో ఉండటంతో వీళ్ళకి వచ్చే ప్రతికూల పరిస్థితులు అంత ఎక్కువగా ఉండవు, అంటే మోడరేట్గా ఉంటాయని మీరు గమనించాలి. అయితే ఇన్ కేసు మనకి శాస్త్రాలు ఏం చెప్పారు, రియల్ లైఫ్లో ఏం జరుగుతుందని మనం ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఏమవుతుందంటే వీళ్ళకి మన శాస్త్రాలు ఏం చెప్పారంటే రాజకోప, ముందు శ్లోకం చెప్తారు. రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం బుద్ధి భ్రంశో భాగ్యహాని. ఓకే, తృతీయ స్థానకే జన్మస్థానకే భృగు అంటారు. జన్మస్థానంలో కనుక
గురువు ఉంటే ఏమవుతుందంటే రాజకోప, అంటే పై అఫీషియల్స్ నుంచి కోపం వస్తుంది, ఎక్కువగా ప్రెషర్ వస్తుంది, అనుకున్న డెడ్ లైన్స్ వీళ్ళు కమిట్మెంట్ టూ మచ్ ఇచ్చేస్తూ ఉంటారు బయట గురువు యొక్క ప్రభావంతో, కానీ రియల్ లైఫ్ లో వాళ్ళు డెలివరీ చేయలేరు. ఇదంతా రాజకోపం. నువ్వు ఎందుకు చెప్పావు కమిట్ అయ్యావు, కమిట్ అవ్వకుండా ఉండకూడదు కదా. ఈ టైప్ కమిట్మెంట్ అన్కమిట్మెంట్ ఈ టైం ల్యాబ్స్ లో వీటితో విపరీతమైన ప్రెషర్ వచ్చేస్తుంది వాళ్ళకి. రెండోది యశోహాని. సో ఎప్పుడైతే కమిట్మెంట్లు ఫెయిల్ అయిపోయారో న్యాచురల్ గా అది మార్క్ పడిపోతూ ఉంటుంది కదా, డిగ్రేడ్ అయిపోతుంది, బ్యాడ్ నేమ్ వస్తుంది. ఉద్యోగస్య విరోధకం, వాళ్ళు చేయాలనుకున్న పనిలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే గురువు ఈ క్రియేట్స్ ఓవర్ అంబిషన్ అండి, చాలా ఓవర్ అంబిషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అందులోని ఉచ్చ స్థానంలో ఉండి కర్కాటక రాశికి జన్మరాశిలో ఉండటంతో వాళ్ళ మీద వాళ్ళకి టూ మచ్ ఏమంటారు నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, టూ మచ్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళిపోతారు, ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే జన్మరాశి నథింగ్ బట్ సెల్ఫ్, దేర్ ఓన్ సెల్ఫ్ ఇమేజ్, వాళ్ళని చాలా గ్రేట్ గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది మంచిది ఒక సెన్స్ లో, కానీ ఆ రియల్ టైంలో డెలివరీ చేయటది చాలా ఇంపార్టెంట్. దీంతో ఏమవుతుందంటే రియల్ టైంలో నేను చాలా మంది చూస్తా, గురుదశ వచ్చిన వాళ్ళని ఉన్న వాళ్ళకి చాలా ఓవర్ గా కమిట్ అవుతారు. కొంతకాలానికి వాళ్ళు రియలైజ్ అవుతారు, ఓ ఇది పని మనం చేయలేము అని. ఆ ఇచ్చిన కమిట్మెంట్ కి కాంపెన్సేట్ చేసుకుని ఓవర్ గా వర్క్ చేయడం చేస్తూ ఉంటారు. లేదా నెక్స్ట్ డే మళ్ళీ ప్లానింగ్ మార్చేస్తారు, అది ఎటు అవ్వట్లేదు, నెక్స్ట్ ప్లానింగ్ మారుస్తూ ఉంటారు. ఈ టైంలో వాళ్ళు రెండు పనులు జరుగుతూ ఉంటుందండి. ఒకటి వీళ్ళకి ఓవర్ అంబిషన్స్తో ఉండటంతో కీపింగ్ ఆన్ ప్లాన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. లేదా రెండో విషయం ఏంటంటే దే బికమ్ ఏ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అయ్యో మనం ఎంత కమిట్ అయ్యామే అవటం లేదు, ఎంత కమిట్ అయ్యామో అవటం లేదు అని చెప్పేసి. ఈ రెండు సహజంగా గురువు సరిగా లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ అండి. ఓవర్గా కమిట్ అవుతారు, సరిగా చేయలేదు, ప్లాన్లు కీపింగ్ అని మారుస్తూ ఉంటారు, లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంది చూడండి, రాజకోపం, ఆల్రెడీ బాస్ ఈజ్ యాంగ్రీ, ఉద్యోగంలో ఆటంకం వస్తుంది, బుద్ధి భ్రంశం, వాళ్ళే ప్లానింగ్లన్నీ మార్చేస్తూ ఉంటారు, బుద్ధి మైండ్ మారుతూ ఉంటుంది, భాగ్యహాని, అనుకున్న విధంగా టార్గెట్ డబ్బులు కానీ అది అంతా రాదు, ఆ ఉద్యోగంలో ఆటంకాలు న్యాచురల్గా ఉంటాయి వీళ్ళకి ఈ టైంలో. అందుకని చెప్పేసి వీళ్ళకి ఎంతైతే కమిట్మెంట్ అనుకుంటారు దాంట్లో 10% మాత్రం వీళ్ళకి పబ్లిక్గా కమిట్ అయ్యి ఓవర్గా డెలివరీ చేస్తే చాలా రిజల్ట్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సమరీ చెప్పుకుంటే అపకీర్తి, ఉద్యోగంలో చిరాకులు, బుద్ధి భ్రంశం, సంపదలకు హాని కారణంగా ధన నష్టము, అవమానము, కంగారు, శత్రు వృద్ధి, చేసే పనుల ఆటంకాలని థియరిటికల్గా మనకి చెప్పేస్తారు. మనకి అయితే పాజిటివ్ సైడ్ ఏంటంటేనండి, తీర్థయాత్రలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది, పిల్లల విషయంలో చాలా బాగుంటుంది, పెళ్లి కాని వాళ్ళకైతే పెళ్లి అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుందని చెప్తారు. మనకి దీనికి అసోసియేట్ గా ఒక పురాణాల స్టోరీ కూడా ఉందండి. మనకి రామాయణంలో రాముడు యాక్చువల్గా అడవులకు వెళ్ళిపోయిన టైంలో వాళ్ళకి జన్మరాశిలోనే గురువు ఉన్నారని చెప్తారండి. అంటే రాముడు 12 సంవత్సరాలకి అడవులకు వెళ్ళిపోయారని మనం చెప్తూ ఉంటాం. అంటే కరెక్ట్గా ఆయన పుట్టిన టైం నుంచి మళ్ళా గురువు ఎక్కడికైతే వచ్చారో కరెక్ట్గా 12 yearsకి రాముడు వనవాసానికి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటారు. అయితే దాని యొక్క ఉద్దేశం ఏంటి, గుడ్, ఏదో ఒక టైంలో మంచి జరుగుతుంది, అది మంచిగా చెడని మనం చెప్పలేం. ఎవరు కోపం వచ్చింది, వాళ్ళ నాన్నగారు కోపం వచ్చేసింది. ఉద్యోగంలో ఆటంకాలు ఎవరు కలిగించారు, వాళ్ళ తల్లి గారు కదండి. ఇలా తల్లి ద్వారా ఆటంకాలు వచ్చినాయి, తద్వారా ఆయనకు కమిట్మెంట్ ఇవ్వడంతో ఈయన దశరథ మహారాజు కోపం వచ్చేసింది. టోటల్గా అవ్వాల్సిన పని కాకుండా ఇబ్బందులు పడిపోయేసి ఉద్యోగంలో ఆటంకం, మతి భ్రంశం, అక్కడి నుంచేసి సన్యాసం తీసేసుకొని అడవులకు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇదంతా శ్రీరామచంద్రమూర్తికి ఆయన జన్మరాశిలో గురువు ఉన్నప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి మనకి పురాణాల్లో ఉందండి. సో ఆ స్టోరీని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఇక్కడ కర్కాటక రాశి కొంత సమ్ ఎక్స్టెంట్ తీసుకోవచ్చు, అనుకున్న పదవి రాకుండా ఇబ్బందులు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనం తీసుకోవచ్చు. తద్వారా వీళ్ళకి మెంటల్గా డిప్రెషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సీరియస్గా చేద్దామన్న పనుల్లో ఆటంకాలు ఉంటాయని గమనించాలి. రైట్, మరి వీరికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళు చాలా ఎక్కువగా రెమెడీస్ చేసుకోవాలండి. ఒకటి, గురువులకు సేవ కంపల్సరీ చేయాలి. రెండోది, భగవద్గీత లాంటి ఎక్కువగా చదువుతూ ఉండాలి. తర్వాత దత్త చరిత్ర అని ఒక ఉంటుందండి గురువుకి సంబంధించిన, గురు పూజ అని ఉంటుంది, గురు పూజ రెగ్యులర్గా చేసుకున్నా బాగుంటుంది. వీటితో పాటు మనం ఇందాక చెప్పుకునే విధంగా కొన్ని లాస్ట్లో కొన్ని పరిహారాలు చెప్పడం జరిగిందంటే అవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. మెయిన్ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా సహనంగా పేషెన్స్గా ఉండటం, మెడిటేషన్ చేయటం చాలా చాలా ఉత్తమం. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు.